అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఇగోండి మేము సండే శిల్పారామంకి వెళ్ళాం అనమాట. శిల్పారామం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్లు తీసుకుంటున్నాం. ఇగో ముందు వాళ్ళు వెళ్ళారు కదా, అలా ఎంటర్ అవ్వాలన్నమాట లోపలికి. ఇగో వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇలాగా చూడండి. ఇటుపక్క అటుపక్క సెక్యూరిటీ ఉండడానికి పెద్ద పెద్ద ఇటుపక్క అటుపక్క హౌసెస్ లా కట్టారనమాట. అందులోను లోపల పెద్ద పెద్ద గంటలు అనమాట. చూడండి, గుర్ర బొమ్మలు అందు మీద సైనికులు ఉన్నట్టు. ఇదంతా మట్టితో కట్టినట్టు ఎంత అందంగా ఉన్నది కదా శిల్పారామం. చాలా బాగుంది, చూసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇవ్వండి లోపలికి వెళ్ళాము. ఇవ్వండి ఇటుపక్క అటుపక్క అన్ని షాపింగ్, ఇవి షాప్సేనండి. ఇవ్వండి ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ఆర్చ్ అనమాట, ఎంట్రన్స్ అనమాట, ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇవ్వండి ఇక్కడైతే పెద్ద పెద్దగా చెట్లు పచ్చగా చాలా బాగుందండి. పిల్లలతో హాలిడేస్ అప్పుడు చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఏవైనా ఇంటి దగ్గరే వండుకొని వెళ్ళిపోతే పిక్నిక్ లాగా తినొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇగోండి ఇక్కడ గులాబీ మొక్కలు, బంతి మొక్కలు అన్ని చాలా బాగా వేసారనమాట. ఇది ఒక ఆర్చ్ అనమాట, ఇంకా లోపలికి పోవడానికి ఆర్చ్. ఇగోండి అన్ని మట్టితో చేసినట్టు ఇవి పూల కుండీలు అవి చాలా బాగున్నాయండి. ప్రతి దగ్గర పూల కుండీల్లో మొక్కలేసి పచ్చగా చాలా బాగా ఆ పూల మొక్కలు అయితే చూసుకుంటుండ్రు. ఇక్కడ చూడండి వెనకాతల బ్యాక్గ్రౌండ్ అంతా ఎంత బాగుంది. ఇక్కడ పిల్లలకి ఫొటోస్ తీసామన్నమాట. ఇటుపక్క అటుపక్క ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఆ ఎద్దులు పోట్లాడుకుంటాయి కదా, అలాగ పెట్టారు. ఇగోండి ఇది మీరేమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే కాగితం పువ్వుల చెట్టు అంటాం అనమాట. ఇవి ఇక్కడ ఏవైనా స్కూల్ ఫంక్షన్లు అయినప్పుడు ఇక్కడ చేసుకుంటారంట. ఇగోండి ఇదంతాను. ఇగోండి ఇక్కడ మళ్ళీ మరిస్తాకి ఫోటోలు తీస్తున్నారు అనమాట మా ఆయన. ఇక్కడ పిల్లలకి డ్రాయింగ్ చేస్తారనమాట. పిల్లల్ని అలాగా ఇలా డ్రా చేస్తారనమాట. ఒకరికి 500 అంట, ఇద్దరికైతే 1000 తీసుకుంటారు కదా, అందుకే మేము చేయలేదు. ఇవన్నీ పింగాణి ప్లేట్లు, మట్టితో చేసిన కుండలు అవి అన్ని అండి చాలా బాగున్నాయి. ఇక్కడ బయట దానికన్నా ఇక్కడ చాలా తక్కువ రేటు ఉన్నాయి ఇవైతే. ఇగోండి చూడండి, ఇవి ఇంటి ముందున డెకరేట్ గా తోరణాలుగా ఎలాడదీస్తారు కదా, అవన్నమాట. ఇక చిన్న చిన్నవి ఇవి ఏంటివి శానిటైజర్ అది పోసుకోవడానికి అవి కూడా ఉన్నాయండి. ఇగోండి ఇవన్నీ పింగాణితోనివి, పచ్చ ఆవకాయ జాడీలు అలా చిన్న చిన్నవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవంతా చూసి ఇంకా అటు పక్క అలా వెళ్తే ఇవ్వండి మా పిల్లలు ఇవి కప్పులన్నీ తీసి ఆడుతున్నారు. అది పగిలితే ఇంకా అంతే సంగతులు. ఇవ్వండి ఇవన్నీ మట్టి కుండలు అనమాట. చికెన్లు మటన్లు వంటలు అవి చేసుకోవడానికి చాలా బాగుంటాయి. చేపల పులుసు అది పెట్టుకోవడానికి కళాయిల మోడల్గా కూడా చేసి పెట్టారు. చాలా బాగుంది. ఇగోండి ఇవన్నీ మట్టితో చేసినవి అనమాట. బుద్ధుని విగ్రహాలు, తులసికోట దగ్గర దీపం పెట్టుకోవడానికి పెద్ద పెద్ద హాల్ ఉంటాయి కదా, హాల్ మధ్యలో ఇవి పెట్టుకొని టీ పై మీద పెట్టుకొని అందులో నీళ్ళు పోసి పూలేసి అలాగా చాలా బాగుందండి. ఇవన్నీ బుద్ధుని విగ్రహాలు చాలా పెద్ద పెద్దగా. ఇవి ఎంత బాగా చెక్కారు అసలు. పెద్ద పెద్ద ఏనుగులు అవి ఇవి, మళ్ళీ అవి కాఫీ కప్పులు అవన్నీ అనమాట, పింగానివి. ఇవ్వండి పెద్ద పెద్ద జాడీలు ఉన్నాయి. కాసేపు వాటికి విరామం ఇచ్చి ఇప్పుడు మనం బోటింగ్ చేద్దాం కాసేపు. ఇవ్వండి మేము బోటింగ్ చేసామన్నమాట. చిన్న స్విమ్మింగ్ పూల్ లా ఉంటది అనమాట, కాలువ లాగా చుట్టూ. అది చాలా బాగుంటది. శిల్పారామం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్ళండి. చేపలు ఎన్ని చేపలు ఉన్నాయంటే ఇందులో చాలా చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటది. బోటింగ్ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ బోటింగ్ చేసి చాలా ఆనందంగా ఉన్నారు. ఇగోండి ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. నీళ్ళు కూడా ఎంత నీట్గా ఉన్నాయి. శిల్పారామం మొత్తం ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఎక్కడ ఏ చెత్త గాని ఏమి లేకుండా ఈ నీళ్ళు ఇదే. ఎక్కడైనైతే అన్ని ప్లాస్టిక్ బాటిల్లు, కవర్లు, గివర్లు అన్ని పడేసి చెత్త చెత్త చేస్తుండే కదా, ఇక నీట్గా ఉంచారు. ఇవ్వండి మేము బోట్ ఎక్కుతున్నాం. ఇది ఒక రౌండ్ అంట, చుట్టూ తిరిగి రావడమే. 60 రూపాయలు మనిషికి. ఇగోండి ఒక రౌండ్ వేసుకొని రావడమే
సైకిల్ తొక్కినట్టు తొక్కుకోవడమే. చుట్టూ తిరిగి వస్తాం అనమాట. చాలా బాగుంది ఇది అసలు. ఇవ్వండి ఇక్కడ చిన్న ఐలాండ్ లాగా ఉంటది అనమాట, పచ్చగా గడ్డితోని. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారు కానీ ఫుల్ ఎండ ఉన్నదండి. కొంచెం సాయంత్రం 5:30 ఈ టైం అప్పుడైతే ఇంకా బాగుంటది. చూడండి చుట్టుపక్కల పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఎంత పచ్చగా చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. లైఫ్ జాకెట్లు అయితే కంపల్సరీ అంట వేసుకోవాలంట. మాది ఒక రౌండ్ అయిపోతుంది. తొక్కి తొక్కి కాలైతే నొప్పి వస్తాను. తిరిగాం కదా మొత్తం, తిరిగి తిరిగి మళ్ళీ ఇది తొక్కాలంటే చాలా కష్టంగా ఉంది. హిమేష్ కాసేపు తొక్కుతుండే, నేను కాసేపు తొక్కుతున్నాను. ఇవ్వండి ఇప్పుడు నేను ఇవన్నీ చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. హైదరాబాద్ లో నేను బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఇది. ఇగోండి చిన్న హైలాండ్ అన్నాను కదా, ఇదే చూడండి గడ్డితోని. ఇక్కడ ఒక పెద్ద దీనిలాగా చూడండి, నీళ్ళు ఎంత నీట్గా అడుగుని నాచు చిన్న చిన్న గడ్డి అది ఎంత నీట్గా కనిపిస్తుందో నీటిలో. ఇవ్వండి చేపలు చూసారా ఎన్ని ఉన్నాయి. ఇదే ఏ చెరువులోనే ఎక్కడుంటే ఈ పాట పులుసు అయిపోతుండే కదా. ఇవ్వండి చాలా బాగున్నాయి. చూడండి గుంపు గుంపులు వస్తాయి. ఎన్ని చేపలు ఉన్నాయంటే వీటిని చూడడానికే సగం వెళ్తాం. నాకైతే చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది చేపలు చూస్తే. ఇందులో తాబేళ్లు కూడా ఉన్నాయి కానీ నేను తీసేటప్పుడు రాలేదు. ఇవ్వండి ఎన్ని చేపలు వస్తాయి చూడండి. ఇప్పుడు నీళ్లు ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి. చేపలు అడుగున నాచు అది తింటాయేమో. ఇగోండి ఎన్ని చేపలు వచ్చాయో చూడండి. మా బోటింగ్ అయిపోవచ్చిన్నది. ఇగోండి చూడండి చేపలు, బాబ్బా ఎంత పెద్దగా ఎంత బాగున్నాయి కదా చేపలన్నీ. చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ బోట్ దిగి ఇప్పుడు మళ్ళీ షాపింగ్. ఇగోండి ఇక్కడ కుండలు, పొయ్యలు అన్ని బాగున్నాయి అన్నమాట. ఇగోండి మట్టి కుండలు, మట్టి పొయ్యలు. మా ఊర్లో చూస్తాం అలాంటి పొయ్యలు. ఇగోండి మట్టితో చేసిన విగ్రహాలు, కృష్ణుడివి, లక్ష్మీదేవి, ఇలాగా రాధాకృష్ణులు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అన్ని. ఇవ్వండి ఇవన్నీ మట్టితో చేసినవి అనమాట. చాలా బాగున్నాయి కదా. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి మంచిగా ఇవన్నీ తెచ్చుకొని ఇల్లుని చక్కగా అలంకరించుకోవచ్చు. చాలా బాగుంది. బయట కొనుక్కునే కన్నా ఇక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటే చూడండి అమ్మవారిని భలే ఇక్కడ పెట్టారు కదా. ఇవన్నీ మళ్ళీ మట్టితోని పింగాణితో ఉంటాయి. ఇవన్నీ కార్తీక మాసంలో మంచిగా దీపాలు అవి పెట్టుకోవడానికి. చూడండి విగ్రహాలు. ఇల్లుని చక్కగా అలంకరించుకోవచ్చండి ఇలాంటి వాటితో. ఇది ఉండి అన్నమాట, మనం డబ్బులు అవి దాచుకోవడానికి. భలే మోడల్ గా ఉండింది కదా ఇది. ఇగోండి బొమ్మలు అవి ఎంత బాగున్నాయి కదా. చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది. ఇవన్నీ పింగాణి మట్టితోనే. ఇక్కడ పింగాణి, మట్టి, ప్యూర్ కాటన్ అన్ని చేతితో చేసినవి ఇవే ఉంటాయంట. ఏం ప్లాస్టిక్ ఇవి ఏం ఉండవంట. హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి చాలా బాగున్నాయి ఇక్కడ. ఇగోండి చిన్న కృష్ణుడు. ఇగోండి మట్టితోని కాఫీ కప్పులు, పింగాణి కప్పులు, టిష్యూ పేపర్లు పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి, కాఫీ కప్పులు, పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి. కార్తీక మాసంలో మంచిగా దీపం పెట్టుకోవచ్చు వినాయకుని అలాగా. ఇవి ఫ్లవర్ వాజులు అన్నమాట. కలరు రాళ్ళు, రంగు రాళ్ళు.
ఇవి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా అవి కప్పులు, ఇవి దీపం పెట్టుకోవడానికి, ఇవి కొంచెం బియ్యం అవి కడుక్కోవడానికి చాలా మంది పెట్టుకుంటారు కదా ఇప్పుడు. ఇవన్నీ చిన్న చిన్న పిట్టలు ఇవిని. ఇక్కడ ఒకటి మట్టితో పిట్టను చేశారండి. దాన్ని ఊదుతుంటే ఈ పిల్లడు ఊదుతుంట కదా ఏవైనా పక్షులు సౌండ్ వస్తుంది అనమాట. ఇందులోను పురాతనమైన వస్తువులన్నీ పెట్టారండి ఈ హౌస్ లో. ఎందుకు ఇప్పుడు ఓపెన్ లేదు, తాళం వేసి ఉన్నింది అనమాట. వచ్చిన వాళ్ళందరూ చూసిపోతున్నారు. మధ్యలో నుంచి చూస్తున్నాం అనమాట, ఆ ఖాళీల్లో నుంచి ఏమున్నాయో ఏమని. చూడండి అంత కట్టెతో చేసింది, చాలా బాగుంది. చుట్టుపక్కల బండి చక్రం, ఎద్దులు, రాధాకృష్ణులు ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి పెద్ద పెద్ద నందులు, పాతకాలం ఇల్లులా ఉంటాయి కదా పెంకుటిల్లులు అవిని. ఇది కాడమల్లి చెట్టు అండి, మీకు ఎవరికైనా గుర్తే ఉంటది. చూసుంటే ఊర్లో చాలా ఉంటాయి కాడమల్లి చెట్లు. ఇంత బాగా బాగా స్మెల్ వస్తాయి అనమాట. పెద్ద చెట్టు ఉంది. ఇది ఒకటి మళ్ళీ ఆర్చ్ అనమాట. ఇగోండి ఇదంతా గడ్డితో వేసిన ఇల్లు అనమాట. ముందున ఇల్లు కాదు కానీ ముందున పెయింటింగ్ లే బాగా చేశారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బాగుందని ఇక్కడ ఫొటోస్ తీస్తుంటారు మా పిల్లలకి. ఈ లోపల అంతా ఎంత బాగుందో. నాకు తెలిసి సీరియల్ లాలు ఈవెంట్లు ఏవో చేస్తారు కదా, దసరా ఈవెంట్లు, సంక్రాంతి ఈవెంట్లు అవన్నీ ఇక్కడే చేస్తారేమో. ఇగోండి ఇక్కడ బాగుందని మళ్ళీ కూర్చున్నారు. ఇవ్వండి పూరిల్లులు అంటారు కదా అవన్నమాట. పల్లెటూరు వాతావరణం ఉంటది మొత్తం అంతా, చాలా బాగుంటది. ఇటుపక్క అటుపక్క పెద్ద పెద్ద చెట్లు పచ్చగా. ఏవో ఊళ్ళు ఖాళీ అయిపోతే ఆ ఇల్లులు పురాతన ఇల్లులు ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట. గోడలు అవి అలానే ఉన్నాయి. చాలా బాగుంది అసలు శిల్పారామం మట్టుకు. ఎవరైనా చూడలేని వెళ్ళి చూడండి, మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇగోండి పాత ఇల్లులు ఉంటాయి కదా అలాగనమాట. ఇది ఇటుపక్క అటుపక్క ఇల్లులతోని చాలా బాగా నిండిపోయింది. చూడండి ఈ పెంకుటిల్లు, ఈ పెంకుటిల్లు దీనికి మళ్ళీ శిల్పాల్లాగా చెక్కారు. ఇటుపక్క అటుపక్క ఇంటికి ముందున ఇలా పైకి వెళ్తా ఉంటే ఇవ్వండి ఇక్కడ ఒక ఇల్లు ఉంటది. మొత్తం ఇల్లులే, ఇలా అయినంతా ఇల్లులే ఉంటాయి. పెంకుటిల్లులు ఆ గడ్డితో వేస్తారు కదా, వెళ్ళగడ్డి ఏమంటారు, ఆ గడ్డితో వేసినవి ఇదంతా. ఇవన్నీ ఇల్లులు. ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ లా పెట్టుకున్నారనమాట. ఇగోండి ఇటు పక్క మళ్ళీ కుందేలు, చిన్న చిన్న పిట్టలు అవి అన్ని చిన్న జూ పార్క్ లాగా కూడా ఉంది. పిల్లలకి ఆడుకోవడానికి ఉయ్యాలు అవి ఉంటాయి. లోపలికి పోతే ఇగోండి కుందేలు చింగిన ఎగురుతున్నాయి కదా. కొన్ని పాపం బాగాలేనట్టున్నాయి, కొన్ని అలాగనే వండుకొని, కొన్ని మట్టుకు బాగా కుందేలు దూకునట్టు దూకుతూనే అంటారు కదా అలా దూకుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నల్ల కుందేళ్ళు, తెల్ల కుందేళ్ళు, అక్కడక్కడ మచ్చలున్న కుందేళ్ళు. ఇగోండి చాలా బాగున్నాయి. ఇగోండి పైన ఈ విగ్రహాలు బాగున్నాయండి. ఇవేటంటారు ఈజిప్ట్ మమ్మీలు విగ్రహాల్లాగా చెక్కారు. చిన్న చిన్న రాళ్ళు. ఇది మారిస్తే ఈ రాళ్ళు టీ అని పరిశీలిస్తుంది. రాళ్ళతోని ఏ రాయి అయినా దాన్ని ఒక ఏదో ఒక శిల్పంలా చెక్కారనమాట. ఇవ్వండి అన్ని రాళ్ళు, చెట్లు భలే ఉంటది. ఇవ్వండి చిన్న జూ పార్క్ లో ఉంటది అన్నాను కదా. ఇగోండి ఇవి బాతులు అనమాట. ఇవి బాతులు. ఇటు పక్క చిన్న రామచిలకలు అవి ఉంటాయి. భలే కలర్ కలర్ గా ఉన్నాయి. ఇవి పావురాలు, తెల్ల పావురం, కోడి, తెల్ల కోడి. ఇక తెల్ల పావురం, పావురాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ రామచిలకలు కూడా ఉంటాయి. కలర్ లో ఉంటాయి కదా చిలకలు, అవి ఉంటాయి. ఇగోండి మనుషులు వెళ్తే భలే అరుస్తున్నాయి కిచ్ 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 అనేసి. ఇట్లా అరుపులు అసలు వీడియో ఎలా ఉన్నది అలానే పెడదాం అనుకోని కొంచెం అర్థం అవదని వాయిస్ ఇస్తున్నా కానీ చాలా బాగుంటది. ఇగోండి ఇవి కలర్ కలర్ గా ఉన్న పిట్టలు, చిలకలు. ఇగోండి ఇంకా చిన్న ఉన్నాయి. ఇవి రామచిలకలు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో రామచిలకలు. రామచిలక అరిస్తే చాలా బాగుంటది కదా. ఇగోండి
ఇదంతా ఇవి చిన్న చిన్నవి, ఇవి గూళ్ళు పెట్టారండి ఇటుకి ఇవి ఉండడానికి. గూళ్ళు అల్లుకుంటాయి కదా అలాగా. ఇది నెమలి అంట, నెమలి. ఇది ఒక రకమైన నెమలి. ఇది గిన్నెకోడి అంటే నేనైతే మా ఊర్లో ఉంటాయి గిన్నెకోళ్ళు అని అంటాం మేమైతే. సిల్వర్ నెమలి అంట, ఇది సిల్వర్ నెమలి. ఇవి ఇదేమో అడవి కోడంట. ఇవి ఇవ్వండి. మళ్ళీ అవి చూసి ఇటు పక్క వస్తే ఇవన్నీ రాళ్ళతో ఆటతో చిన్న చిన్న శిల్పాల్లాగా అలాగా. మళ్ళీ ఇటు పక్క వస్తే మళ్ళీ షాపింగ్ అన్నమాట. చిన్న చిన్న మన టీవీ యూనిట్లు అవి ఉంటాయి కదా హాల్లో, టీవీ దగ్గర అక్కడ కబోర్డ్స్ అవి ఉంటాయి కదా, వాటిలో పెట్టుకోవడానికి. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు అన్నమాట, చెక్కలతో చేసినవి. చాలా బాగున్నాయి. చాలా రేటు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇదే బయట అయితే చాలా రేటు ఉంటాయి, కానీ ఇక్కడ షాపులో మటుకు మెచ్చుకోవాల్సిందండి. వీడియోలు తీసుకున్నా అవి చూసినా ఏమనేవారు కదా. అదే బయట అయితే వీడియోలు తీయకూడదు చూడకూడదు అంటారు. ఇవ్వండి, ఇవి మనం బెడ్ పక్కన పెట్టుకుంటాం కదా ల్యాంప్స్, లైట్స్ అన్నమాట. ఇవి గాజుతో చేసిన చిన్న చిన్న చిలకలు, కోళ్ళు, బాతులు, ఆవులు, నెమళ్ళు, జింకలు. ఇవి పెన్నలంట, గాజుతో చేసిన పెన్నలంట. ఇగోండి వినాయకులు, శివలింగాలు, ఇగోండి కోళ్ళు, నెమళ్ళు. ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ గవ్వలు అనమాట. లక్ష్మీ గవ్వలు, గోమాత చక్రాలు, ఇవన్నీను గవ్వలతో. ఇగోండి ఎంత బాగా చిన్న చిన్న విగ్రహాల్లాగా అలా తయారు చేశారు. ఇవ్వండి, ఒక్కటి 10 రూపాయలు అంట, ఒక గవ్వ 10 రూపాయలు అంట. ఇవి లక్ష్మీ గవ్వలు ఇవిను. ఇక్కడ శంఖాలు కూడా ఉన్నాయండి ఈ సైడ్ ని. బుద్ధుని విగ్రహం చెట్టులాగా చూడండి ఎంత బాగా తయారు చేశారు ఇవి లక్ష్మీ గవ్వలతో. మళ్ళీ ఇటు పక్క వచ్చేటప్పటికి అన్ని వుడ్తో చేశారనమాట. వుడ్తో అదే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అక్కడ పెట్టుకుంటారు కదా అలా అనమాట. చాలా బాగున్నాయండి ఇవి అయితే. ఫ్లవర్ వాజులు అవి చాలా, అసలు ఈ గడియారాలు, తోపాకులు అంటే చిన్నపిల్లలు ఆడటానికి. ఇవి సౌండ్ వస్తాయి కదా ఇలాగా, గాలి తాకితే టింగ్ టాంగ్ అని ఆ సౌండ్ భలే ఉంటది. కొడుతుంటే భలే సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ ఇవ్వండి, ఇవన్నీ కట్టితో చేసినవి అనమాట. ఇవన్నీ చిన్న చిన్న డబ్బాల్లాగా అట్లాగా అప్పట్లో రాణిలాలు వాడేవారు కదా అలాగనమాట. పెట్లు, నగలు పెట్టుకోవడానికి చిన్న చిన్న పెట్లు, అవి గడియారాలు, అద్దాలు, పురాతనమైనవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇవ్వండి, ఇందులో ఇసుకేసి ఇలాగంటే టైం అలా ఉంటారు కదా అదొకటి. ఇవ్వండి, ఇవన్నీ గాలికి ఇలాగా ఊగితే టింగ్ అదొక సౌండ్ వస్తుంది కదా అదనమాట. ఈ క్లాక్లు అవన్నీ బాగున్నాయి కదా. మా హిమేష్ ఇక్కడ ఏది దొరికితే దాంతో పట్టుకొని ఆడేస్తాడు. ఆయన కూడా అలా ఏం అనలేదు. ఇవ్వండి, ఇదంతా వుడ్తో చేసినవి ఇవన్నీ. మళ్ళీ కత్తి తీసాడు, కత్తితో ఆడుతుండు. అని ఇవ్వండి, చాలా బాగుంది శిల్పారామం. ఓపికతో తిరగాల గాని చాలా బాగుంది. నేను ఇంకా కొన్ని షాపులు తిరగలేదు, టైం అయిపోతుందని వచ్చేసినాం అనమాట. ఎవరైనా వెళ్తే మొత్తం శిల్పారామం మొత్తం తిరిగి రండి. ఇవ్వండి, పూజా గదిలో పెట్టుకోవడానికి పీటలు, దేవుని పెట్టుకోవడానికి ఇక్కడ ఇవి ముస్లిమ్స్ ది ఉంటది కదా మక్కాలోన, అది తాజ్ మహల్, చిన్న చిన్నవి పెన్నులు అవి పెట్టుకోవడానికి, ఫ్లవర్ వాజులు సైకిల్ మీద,
ఇగోండి ఇది అది సౌండ్ వస్తుంది అన్నాను కదా, మా ఆయన సూపర్ ఉన్నది అంటుండు. చిన్న చిన్న కార్లు, సైకిళ్ళు, జైంట్ వీళ్ళు, ఈఫిల్ టవరు, బోట్లు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. ఈ క్లాక్ చూసారా, ఈ రౌండ్ ఉన్నవన్నీ మిషన్స్ తిరుగుతున్నాయి అన్నమాట లోపల, చాలా బాగా. ఇవ్వండి కొంచెం జూమ్ చేసి చూడండి, చాలా బాగా తిరుగుతుంది. నాకైతే భలే నచ్చింది ఇది. ఇక్కడ ఇవ్వండి ఈ టెలిఫోన్ మళ్ళీ తీస్తుండ అనమాట. అప్పట్లోనే ఈ ఫోన్లు ఉండేవి కదా ఇవి. ఇవన్నీ వుడ్తో చేసినాం అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇగోండి ఇది రాజస్థాన్ లో పెట్టుకుంటారు కదా, ఎక్కువ రాజస్థాన్స్ పెట్టుకుంటారు కదా అవి అనమాట. ఇంకా నాకు తిరిగే ఓపిక లేక షాప్ కి ఇగోండి దూరం తీసిన ఇవి హ్యాండ్ బ్యాగులు, ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్, చీరలు, దుపట్స్ అన్ని ఉన్నాయి. ఇగోండి ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇటొక ఏనుగు, అటొక ఏనుగు, కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి. ఎంత బాగున్నాయి విగ్రహాలని. నేను అందరూ కొనుక్కెళ్తుండ్రండి చాలా బాగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ.